తీరాన్ని చేరుకోవాలనే ఉత్సాహం ఈ అలల్లో చూస్తుంటే మీకో కథ చెప్పాలనిపిస్తోంది. అది ఓడి గెలిచిన ఓ వ్యక్తి కథ, గెలిచి ఓడిన ఓ సామాన్యుడి కథ, కృష్ణమూర్తి గారి కథ. తనని ఎంతగానో ప్రేమించే భార్య, వారెంతగానో ప్రేమించే వారి కొడుకు, అతని కుటుంబం, తన భవిష్యత్ అంతా తనే అనుకుంటూ కొడుకు పట్ల ప్రేమ, తనెప్పుడూ మంచే చేస్తాడు అని దేవుని పట్ల నమ్మకం, చేసే వృత్తి పట్ల అపారమైన గౌరవం అతని వ్యక్తిత్వం. విశాలమైన ప్రపంచంలో చిన్న చిన్న సంతోషాలే అతని జీవితం. ఒక ఆహ్వాన పత్రిక వారి మనసుల్లో అందమైన ఆలోచనకి స్వాగతం పలికింది. చిన్న చిన్న సంతోషాల్ని వద్దనుకుని ఓ పెద్ద కలని నెరవేర్చుకోవాలనుకునే వారి ప్రయత్నానికి కొడుకే సాక్ష్యంగా నిలిచాడు. కానీ జీవితం అనే నావ తనకెదురయ్యే ప్రతి అలకు తల వంచాల్సిందే. కలిసి పంచుకునే సంతోషాల్నే కాదు, అనూహ్యంగా ఎదురయ్యే కష్టాల్ని కూడా చిరునవ్వుతో స్వీకరించాలనే అనుభవం వారిని మరింత దృఢంగా మార్చింది. పెరగని ఆదాయం ఖర్చుల్ని సవాలు చేస్తున్నా తమ కలని నెరవేర్చుకునే విషయంలో మాత్రం వారు వెనుకంజ వేయలేదు. కానీ జీవితంలో ఎప్పుడు ఏ మలుపు ఎదురవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అబ్బాయికి అమెరికాలో సీటొచ్చిందంటండి. మరి అంత డబ్బు? ఇన్నాళ్ళు వాయిదా వేసుకున్న మన కలను రద్దు చేసుకుందాం. మరి మీరు జీవితాంతం పడ్డ తపన? వాడే కదా మన జీవితం. ఇంతకీ వారు అపురూపంగా అల్లుకున్న కలల గూటిని శాశ్వతంగా కూల్చేసిన ఆ కొడుకెవరో చెప్పలేదు కదూ? నేనే. తమ ఆశలు, ఆలోచనలు, ఆశయాలు తమ పిల్లలే అని భావిస్తూ వారి భవిష్యత్తు కోసం తమ చిరకాల కలల్ని సైతం త్యాగం చేసుకుని బదులుగా ఏమీ ఆశించని గొప్ప వ్యక్తులు అమ్మ, నాన్న. మరి ఏమిస్తే వారి రుణం తీరుతుంది?
ఎన్నో కలల్ని కన్నీళ్లుగా కరిగించి మన భవిష్యత్తుకి ఊపిరి పోసిన వారి ఒక్క కలనైనా నిజం చేద్దాం.